అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 500 ఏళ్ళ కళ ఈరోజు మహబూబ్నగర్ ఉమ్మడి పార్లమెంటులో ఉన్నటువంటి ప్రజల కళ నెరవేరబోతుంది. అయోధ్యలో రామమందిర దర్శనం కోసం ఈరోజు మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ నుంచి కూడా ఈరోజు 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ కార్యకర్తలతో పాటు ఇతరులు కూడా బయలుదేరుతున్నారు. అసలు 500 ఏళ్ళ కళ ఈరోజు రామమందిర దర్శించుకోవడానికి వెళుతున్నటువంటి స్థానికులు వాళ్ళ మాట్లాడాలని అడిగే ప్రయత్నం చేద్దాం మనం. అయోధ్య కోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఎందుకంటే 500 ఏళ్ళ చరిత్ర గల ఈ అయోధ్య రాముంది ఎప్పుడు తీరని ఈ 500 ఏళ్ళల్లో ఎప్పుడు తీరని ఒక గుడి నిర్మాణం జరగలేదు. ఇప్పుడు జరిగి ఈ జన్మలో నాకు ఈ అవకాశం వచ్చినందుకు అయోధ్యకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఇంకోటి, మోడీని కూడా చాలా విధంగా మెచ్చుకోవాలి. భూస్థాయి కార్యకర్తలు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, ఆయా రాముని సేవల పాల్గొన్న వ్యక్తులకు, అట్లా ప్రతి గుడి నిర్మాణంలో ప్రతి రూపాయి ఖర్చు పెట్టిన వ్యక్తులకు కానీ ఏ ఒక్క రూపాయి అనుకూలంగా స్పందించి గుడి నిర్మాణం కోసం తిరిగిన ప్రతి కార్యకర్తకు కూడా ఈ అవకాశం వచ్చింది అనే నేను భావిస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈ 500 ఏళ్ళ చరిత్ర ఉండి రాముని నిర్మాణం జరిగి అది పోవడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ఒక ఈరోజు మా కోయిల్కొండ మండలికి వెళ్ళి కూడా 25 మంది అయోధ్యకు బయలుదేరడం జరిగింది. అదే రకంగా మా నారాయణపేట కాన్స్టిట్యున్సీ కూడా పెద్ద మొత్తంలో బయలుదేరడం జరుగుతుంది. ఈరోజు మేము అయోధ్యకు వెళ్తున్నామంటే ఇది పూర్వజన్మ సుకృతం. ఇంతకుముందు మా స్వయం సేవకుల పోరాటం వల్ల సాధించినటువంటి అయోధ్యకు బయలుదేరుతున్నాం. వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు భారతదేశంలో రోజు అయోధ్య రామ మందిరం అనేది హిందువుల యొక్క ఆరాధ్య దైవం. మరి ఆ రోజు అయోధ్య పాలించినటువంటి రామ జన్మభూమి స్థలం. మరి అక్కడి రామ మందిరాన్ని అప్పుడున్నటువంటి మొఘలులు కూల్పి వాళ్ళు మసీద్ లాగా చిత్రీకరించి వాళ్ళు పూజలు చేస్తున్న దాన్ని కరసేవకులు మరి 1992లో దాన్ని కూల్పి అప్పటి నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి. గతం నుంచి కూడా 500 సంవత్సరాల తర్వాత మన ప్రియతమ నేత నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో మరి అక్కడ రామ మందిరం నిర్మించడం జరిగింది. దీని యొక్క ఫలాలు మొత్తం ఎవరిదంటే లాల్ కృష్ణ అద్వానీ గారు రథయాత్ర చేసి అయోధ్య చరిత్ర గురించి ప్రతి ఒక్కరికి వివరించి ఈరోజు నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇలా రామ మందిరం భవ్యమైన మందిరం నిర్మించి హిందువులందరికీ ఆరాధ్య దైవంగా నిలిచినటువంటి మందిరాన్ని నిర్మించినందుకు మేము వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుసు. హిందువులందరి తరపున మరొకసారి ధన్యవాదాలు తెలుసు. ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వము మాకు అయోధ్య దర్శనం నిమిత్తము ఈ సౌకర్యం కల్పించినందుకు మేము అన్ని గ్రామాలకు వెళ్ళి కూడా అయోధ్య టూర్ కోసం ప్రయాణమై సంసిద్ధమై అయోధ్యలో మా రామాలయం నిర్మించిన కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా మేమందరం కూడా ఈరోజు బయలుదేరుతున్నాము. ఈ మొత్తం ట్రైన్ మొత్తం కూడా అయోధ్య ప్రయాణానికి 1500 మందితో ఈ ట్రైన్ సౌకర్యం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మా పార్లమెంటు పరిధిగా మామ్నార్ పార్లమెంటు నుంచి ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. 500 సంవత్సరాలకు వెళ్ళి రామాలయం నిర్మాణం కోసము ఎంతోమంది నాయకులు రథయాత్రలు చేసి బాబర్ మసీద్ అప్పుడు గవర్నమెంట్ మీద కరసేవ నిర్వహించి ఈ విధంగా ఇప్పుడు మన నరేంద్ర మోడీ హయాంలో మనం రామమందిరం నిర్మించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో ప్రతి గ్రామాల నుంచి కూడా స్వచ్ఛందంగా వెళ్ళాలనే ఆలోచనతో అందరూ కూడా ప్రయాణానికి సంసిద్ధమై ఈరోజు బయలుదేరడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.